గోల్మాల్ అంతా గోల్మాల్. వెల్కమ్ టు గోల్మాల్ టాలీవుడ్. అసూయో కోపమో కశో ఏమో గాని రాజమౌళిని ఇష్టపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో రాజమౌళి మీద బురద చల్లేవాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. ముందు నుంచి కూడా రాజమౌళి సినిమాకి ఏదో ఒక వంక పెడతానే ఉంటారు. కాపీ రాయిడ్ అంటారు. ఇంగ్లీష్ సినిమాలో, తెలుగు సినిమాలో, బయట సినిమాలో ఏయో తీసుకొచ్చి అన్ని కలిపి ఏదో సినిమా తీసేసాడంటారు. గొప్ప విశేషం ఏంటంటే రాజమౌళి సినిమాలు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, బయటకు వచ్చి ఆయన తిడుతూనే ఉంటారు. ప్రతి సినిమాకి గోల్ ఉండేదే. బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేసి ఇప్పుడు దాని బొక్కలు ఎతకడం మొదలెట్టారు. అందుకోసం సాక్ష్యాలు కూడా ఎత్తుక్కొచ్చారు. బయట జనాలు దేవుంది ఏదో తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా సీనియర్ నటి జమున బాహుబలి 1 చూసి అసలు ఇది సినిమానేనా అని అంది. ఇప్పుడు నవరస నటన సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు బాహుబలిని ఆడిపోసుకుంటున్నారు. 500 కోట్లు ఖర్చు పెట్టి బాహుబలి తీయాల్సిన అవసరం ఏమిటి? దానికన్నా బిచ్చగాడు నయం. తక్కువ బడ్జెట్ లో మంచి కథతో ఎక్కువ లాభాలు పొందారు అని అంటున్నారు. ఆయన లాజిక్ బాగానే ఉంది గానీ బాహుబలికి 500 కోట్లకి 1000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మరి బిచ్చగాడికి వస్తాయా 1000 కోట్లు? బిచ్చగాడు 2 స్టేట్లలోనే బిజినెస్ అయింది. అదే మన బాహుబలి ఇండియా మొత్తం బిజినెస్ అవుద్ది. కుదిరితే ప్రపంచంలో చాలా చోట్ల బిజినెస్ జరుగుతుంది. ఎంత తేడా ఉంది. పెద్ద ఆయన కదా, ఆ లెక్క పట్టుండదు ఆయనకి. ఏదేమైనా సూటిపోటి మాటలు, ఆడిపోసుకోవటాలు, బురద చల్లదాలు రాజమౌళికి ఎప్పుడూ ఆశీర్వాదాలి. వాటితోనే రాజమౌళి పైకి ఎదుగుతున్నాడు. అది రాజమౌళి గోల్మాల్. గోల్మాల్. మరిన్ని వీడియోల కోసం గోల్మాల్ టాలీవుడ్ ని సబ్స్క్రైబ్ చేయండి.